ఈ పర్ల్ సెట్టింగ్ మిషన్ తోటి నేను క్యూట్ పాపకి లంగా జాకెట్ కి తన బర్త్డేకి స్టిచ్ చేశాను. అప్పుడు వీడియో తీసాను కానీ ఎడిట్ చేసి పెట్టలేదు అనమాట. అందుకని ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఈ బ్లౌజ్ కి నేను ఇప్పటికిప్పుడు నేను ఇవి పర్ల్స్ అనేవి స్టిచ్ చేసుకున్నానండి. అండ్ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ కూడా ఎలా స్టిచ్ చేసుకున్నాను అది ఒకసారి చూపిస్తాను చూడండి. సో అలా నేను స్టిచ్ చేశాను. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో అనమాట. సో చూసేయండి. అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. పాపా ఈరోజు మేము పెళ్ళికి వెళ్తున్నామండి. అందుకనే మంచిగా రెడీ అయిపోయాము. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు ఇలా బీడ్స్ తో నేను చేశాను. అది ఎలా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి తెలుసా? పర్ల్ సెట్టింగ్ మిషన్ అండి. అంటే ఈ మిషన్ నేను ఆల్రెడీ ఇది కీపాప బర్త్డేకి స్టిచ్ చేశాను. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేదు. అండ్ ఈరోజు నేను వేసుకున్న బ్లౌజ్కి ఇప్పుడు నేను ఇలా బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను. అది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది వీడియో అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేను ఈ వీడియో ఏంటి అంటే ఇలా కీపాపకి లంగా జాకెట్కి ఇలా నేను స్టిచ్ చేశానండి కీపాప బర్త్డేకి. సో అది వీడియో తీయలేదు, అందుకోసమని ఇప్పుడు నేను అప్పటికప్పుడు పెళ్ళికి వెళ్తుంటే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను నాది. అందుకోసమని వీడియో అనేది చూపిస్తున్నాను. సో లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దానికోసం నేను ఏం యూజ్ చేస్తున్నానంటే ఇది పంచింగ్ మిషన్ అని కూడా అంటారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. అండ్ ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరికిపోతుంది అనమాట ఎక్కడైనా. దీంట్లోకి ఇలా చూడండి, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, అంటే మన బీచ్ సైజ్ని బట్టి మనం ఈ పిన్ అనేది చేంజ్ చేసేసుకోవాలి. అలా నాకైతే ఇక్కడ 5 ఇచ్చారండి. అంటే అక్కడ ఒకటి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసుకున్నాను. ఇవి 4 అనమాట. సో ఇవి పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది వచ్చేసి ఇగో చూడండి, ఏం లేదు, జస్ట్ ఇలా స్క్రూ ఉంటుందన్నమాట. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మళ్ళీ చూడండి ఇలా టైట్ చేసేసుకోవాలి. నేను ఎందుకు ఇది పెట్టుకున్నాను అంటే బికాస్ నేను తీసుకున్న బీట్ సైజ్ అనేది ఇలా ఉంది. ఇందులో ఇన్సర్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. అందుకోసమని తీసాను. సో నేనైతే బీట్ అనేది ఇన్సర్ట్ చేశానండి. అండ్ ఇవి మెయిన్, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు బీట్స్. ముఖ్యంగా మనకి ఇవి కావాలండి, ఇవి పిన్స్ చూడండి, ఈ పిన్స్ కావాలి. సో నేను ఇక్కడ గోల్డెన్వి ప్లాస్టిక్వి రేకులు ఉంటాయి కదండి, మిర్రర్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అండ్ మీకు ఇష్టం ఎట్లా అయినా తీసుకోవచ్చు. ఇదేమో సిల్వర్ మిర్రర్ తీసుకున్నానండి. సిల్వర్ మిర్రర్ వచ్చేసి కివి పాప లంగా జాకెట్కి స్టిచ్ చేశాను. అండ్ నాది బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందని నాకైతే గోల్డెన్ మిర్రర్ తీసుకున్నానండి ప్లాస్టిక్ది. అండ్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆల్రెడీ మనం బీట్ అనేది ఇందులోకి ఇన్సర్ట్ చేసేసాం కదా. ఒక పిన్ తీసుకోండి. పిన్ తీసుకొని ఇందులోకి ఇన్సర్ట్ చేసేసేయండి. ఇలా ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ ఎక్కడైతే మనం పెట్టాలో అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్లేస్లో కదా ఇక్కడ మిర్రర్ పెట్టేసుకొని ఈ రెండింటి మధ్యలో క్లాత్ని తీయండి, బ్లౌజ్ని ఇలా తీసేసి ఎక్కడైతే మీకు కావాలో అక్కడ ఇలా తీసేసి సెంటరా ఇది వచ్చింది కదా, జస్ట్ మనం గన్ ఎలా నొక్కేస్తామండి అలా ఇలా నొక్కేయండి అంతే. ఎక్కువ ప్రెషర్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒకసారి ఇలా నొక్కేగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా నీట్గా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ మిర్రర్తో చూపిస్తున్నాను. మీకు మిర్రర్ అవసరం లేదు అంటే డైరెక్ట్గా బీట్ అయినా చేసుకోవచ్చు. అది నేను మీకు ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తానండి. ఇప్పుడైతే నేను మ్యారేజ్కి వెళ్తున్నాను. సో అందుకోసమని బీట్స్ అనేవి పెట్టేస్తే కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి కివి పాప 1 year బర్త్డే కొనుక్కున్నాను. అప్పుడు కూడా జల్దీ ఉన్నాము అని చెప్పేసి కుందన్స్ అనేవి పేస్ట్ చేశానండి ఫెవిక్విక్తో. తర్వాత ఇదే రోజు ఇప్పుడు పెళ్ళికే తీస్తున్నాను ఈ శారీ. సో ఇలా మధ్యలో ఇంత పెద్దగా ఒక కుందన్ లాగా తీసుకున్నాను, బయటనే తీసుకొని పేస్ట్ చేసేసానండి ఇక్కడ. అండ్ చుట్టూరా వైట్ కుందన్స్ తోటి
ఫెవిక్విక్తో పేస్ట్ చేసేసాను అనమాట. తర్వాత ఆ బ్లౌజ్ ఇప్పుడే తీస్తున్నాను, సో కొంచెం మళ్ళీ గ్రాండ్గా ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని ఆల్టర్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని కొంచెం గ్రాండ్గా ఎలా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక మిర్రర్ అనేది ఇక్కడ పెట్టేసి ఈ రెండింటి మధ్యలో క్లాత్ని తీసేసుకొని జస్ట్ ఇలా మనం గన్ ఎలా కొట్టేస్తాం అలా ఇలా కొట్టేసేయాలి, అంతే అయిపోతుందండి. ఫ్రంట్ ఏమో ఇలా నీట్గా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. సో ఇదే విధంగా నేను ఇవంతా స్టిచ్ చేసేస్తాను. చూడండి ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని ఈజీగా ఇలా నేనైతే స్టిచ్ చేసేసానండి. అండ్ ఇప్పుడు వెనక బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇవేమో కుందన్స్ని పేస్ట్ చేశాను ఫెవిక్విక్తో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి, నేను ఇలా మధ్యలోకి చూసేసుకొని అతుకు పెట్టేశాను అనమాట ఫెవిక్విక్తో. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం గ్రాండ్గా ఉండాలని ఇలా పెట్టేశాను. ఇది లుక్ అనమాట. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను. చూడండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ ప్లాస్టిక్ది గోల్డెన్ మిర్రర్ అనేది వేసి కుందన్ అనేది అతుకు పెట్టేశాను కదా, బీట్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్కి ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తానండి. హ్యాండ్స్కి ఆల్రెడీ ఇది గోల్డ్ ఉంది కదా, గోల్డ్ పైన గోల్డ్ వేస్తే బాగోదు, అందుకోసమని సింపుల్గా ఓన్లీ బీడ్స్ని మాత్రమే చూడండి ఫస్ట్ పిన్ అనేది వేసేసుకుంటున్నాను. తర్వాత బీట్ అనేది లోపల ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత జస్ట్ హ్యాండ్స్కి డైరెక్ట్గా వేసేస్తానండి, చూపిస్తాను చూడండి. రెండింటి మధ్యలో పెట్టేసి గోల్డ్ దానిపైన ఇలా పెట్టేస్తాను. పెట్టేసి చూడండి మరీ దగ్గరికి కాకుండా కొంచెం కొంచెం డిస్టెన్స్లో చేస్తున్నానండి, చూపిస్తాను మీకు. చూడండి హ్యాండ్స్కి ఏమో ఉట్టి బీడ్స్తో ఇలా పెట్టేశాను అనమాట, ఇలా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో మిర్రర్తో ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఈ చెయ్యి కూడా మనం పెట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన వర్క్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ గోల్డెన్ కలర్ ప్లాస్టిక్ మిర్రర్ ఉంటుంది కదండి, దానిపైన బీట్ని ఇలా స్టిచ్ చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇదేమో బ్యాక్ సైడ్ డిజైన్కి వేసేసాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఆల్రెడీ గోల్డ్ బార్డర్ ఉంది కాబట్టి నేనైతే ప్లెయిన్ బీట్ అనేది ఇలా స్టిచ్ చేసేసానండి. ఇట్ సైడ్ హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను రెడీ అయిపోయిన తర్వాత పిక్ అనేది చూపిస్తాను. ఇది బీట్ సెట్టింగ్ మిషన్ అంటారండి. సో ఇది మార్కెట్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇది బయట నేనైతే తీసుకున్నప్పుడు 800 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో మనకి 5 ఆప్షన్స్ ఇస్తారనమాట. అంటే 5 సైజెస్, అంటే మీడియం, లార్జ్, చిన్నది, పెద్దది, స్మాల్, అట్లా 5 బీట్స్ అనేవి సైజ్ ఇచ్చారు. సో నేనైతే ఇది కివిపాప డ్రెస్ వేసాను అండ్ నా బ్లౌజ్కి కూడా వేసాను. ఒక్క నిమిషం. అప్పటికప్పుడు నేను బ్లౌజ్ ని రిచ్ గా ఉండడం కోసం ఇలా అయితే స్టిచ్ చేశాను. సో చూసారు కదండి వీడియో ఎలా చేయాలి అనేది, నేను ఎలా స్టిచ్ చేసుకున్నానని. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్.
బాయ్.